నమస్తే, నా పేరు వంగల వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల మరి గడ్డిపల్లి ప్రైవేటు విత్తనోత్పత్తి ప్లాంట్ అయినటువంటి సాయి చరణ్, అదే రకంగా సాయి. నమస్తే, నా పేరు వంగల వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం మనకు గడ్డిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి విత్తనోత్పత్తి ప్లాంట్లు చరణ్ విత్తనోత్పత్తి ప్లాంట్లు ఈ ప్రాంతంలో రావడం జరిగింది. ప్రధానంగా సాగర్, మరి మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లా లోపల సుమారుగా 10 లక్షల ఎకరాల్లో అత్యధికంగా సన్నగింజ రకాలు, అంటే ఉదాహరణ చెప్పాలంటే మనకు కావేరి చింటు కావచ్చు, జైశ్రీరాం కావచ్చు, అంకుర్ 101 కావచ్చు, ఇలా ఆ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. కానీ పంటకాలం ఎక్కువ, దాంతో పాటుగా చీడపిల్ల సమస్య ఉండి కొంత దిగుబడి తగ్గుతుందని చెప్పేసి వారి ఈ జిల్లాలో ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వారి యొక్క విత్తనోత్పత్తి ప్లాంట్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సాగు చేసేటువంటి అత్యధికంగా సన్నగింజ రకాలు, మరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటికన్నా కూడా సన్నగింజ రకాలు మా ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది. ప్రధానంగా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల మరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అతి సన్నగింజ రకాలు, వీరి దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి అతి సన్నగింజ రకాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ ప్రాంతంలో రైతులు ఏ రకంగా సాగు చేస్తున్నారు, ఈ ప్రాంతంలో కనుక విత్తన ప్రాంతం మనం తీసుకుపోయి ఎక్కడిస్తే ఏ రకంగా దిగుబడులు వస్తాయని చెప్పేసి ఇటు పరిశోధన అంశంగా అబ్జర్వేషన్గా ఈ 2 విత్తనోత్పత్తి ప్లాంట్ రావడం జరిగింది. వాళ్ళు చాలా రకాలు చూశారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 2 కంపెనీల నుంచి కూడా మంచి ఆశాజనకమైన అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు కూడా మనం చెప్పుకున్నటువంటి 3 మరి కావేరి చింటు 101 హెచ్ఎంటి సోనా ఆ రకానికన్నా కూడా సుమారుగా 10% దిగుబడి పెరిగి పంటకాలం కూడా 10 రోజులు తగ్గి చీడపిల్లలు తట్టుకునే విధంగా చాలా రకాల వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశాజనకమైనటువంటి దిగుబడి ఇచ్చేటువంటి రకాల మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే సీజన్లో వచ్చేటువంటి అవకాశాలున్నాయి. రకాలు రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.